దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? అందరూ క్షేమంగా ఉండాలి. మరి అదేవిధంగా ఈ దినమున మరి యేసు ప్రభు వారు మరి ఉపవాసించిన తర్వాత ఆయన యెరూషలేము దేవాలయానికి రావడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా కొద్ది వాక్యాలు చదువుకొని మనము ముందుకు వెళదామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి ఒక 9-10 వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గరకు ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూశాడు. చూసిన తర్వాత వాళ్ళిద్దరితో అంటున్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా ప్రవక్త గారు చెప్పినట్లుగా ఇది జరిగింది. అదేమంటే చూద్దామా ఒకసారి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని చెప్పేసి యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు. చూడండి, తన శిష్యులతో ఏమంటున్నాడు, నేను సాత్వికుడినై వస్తున్నాను. ఎలా వస్తున్నాను? గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాను. మరి ఎవరికి చెప్పమన్నాడు? సియోను కుమార్తెతో చెప్పండి అంటున్నాడు. ఆయన శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, ఆయన వారి బట్టలు తీసి మరి గాడిద మీద వేసినప్పుడు యేసుప్రభు వారు గాడిద మీద కూర్చోవడం జరుగుతుంది. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి మరి దారి పొడుగున పరిచిరి. మరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు వెనక వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు కూడా ఏమంటున్నారు? సర్వోన్నతునికి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడగాక. దేవుని పేరు తండ్రి పంపినవాడు వస్తూ ఉన్నాడు, స్తుతింపబడుగాక అని చెప్పేసి వారు కేకలు వేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో జయము 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 అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు